దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? దేవాది దేవుడు మరొక నూతనమైన అద్భుతమైన వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇదనము కొరకు సిద్ధపరిచి ఈరోజు మనందరితో మాట్లాడాలని ప్రభు ఆశపడుతున్నారు. మీరు కూడా ప్రార్థనాపూర్వకముగా కనిపెడుతూ ఉన్నారని నమ్ముచున్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ప్రభుని వాగ్దానాన్ని మనమందరం కూడా పొందుకుందాం. తలలో వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడని కొందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ దినం మీ సన్నిధికి వచ్చిన్నాం. ప్రత్యేకంగా మా అందరితో మీరు మాట్లాడి మమ్మలను దర్శించి నీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. కీర్తన గ్రంథము 67వ సంకీర్తన 2వ చరణమును చదువుకుందాం. దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకిస్తున్నాడు. భక్తుడు అంటూ ఉన్నాడు, దేవుడు మమ్మును కరుణిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన మనలను ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మమ్మును అనే చోట నన్ను అని మనం పెట్టుకుందాం. దేవుని బిడ్డలారా, నన్ను అని పెట్టుకుంటే ఈ విధంగా మనం చెప్పాలి, దేవుడు నన్ను కరుణించును, దేవుడు నన్ను ఆశీర్వదించును. ఈరోజు ఎంతమంది అయితే ఈ వాగ్దానం ఇచ్చి ఉన్నారో, దేవుడు ఖచ్చితంగా ఈరోజు తన యొక్క కృపను మన మీద ఉంచబోతున్నాడు. తన యొక్క కరుణ మనకు చూపించబోతున్నాడు. అంత మాత్రమే కాకుండా మనలను ఆస్వాదించబోతూ ఉన్నారు. ఈరోజు ఎన్నో విషయాల కొరకు ప్రార్థన చేస్తున్నాం, కనిపెడుతూ ఉన్నాం. ఈరోజు ప్రభు అంటున్నారు, ఆ విషయాలలో నీకు సహాయం చేయబోతూ ఉన్నాను. ఈరోజు దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నావో ఆ విషయాలు నీకు అనుగ్రహించబోతున్నాను. ఈరోజు నీవు పొందుకోబోతూ ఉన్నావు. ఈరోజు ఎన్నో విషయాలు ప్రభుని అడుగుతూ ఉన్నాం. ప్రభు ప్రతి విషయంలో కూడా నీకు సహాయం చేయబోతూ ఉన్నాడు. కుటుంబ విషయాల కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు. భర్త కొరకు ప్రార్థన చేస్తున్నారు, కొంతమంది భార్య కొరకు, కొంతమంది బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు ఈరోజు మీ మనవి ఆలకించబోతూ ఉన్నాడు. దేవుడు ఆస్వాదించబోతూ ఉన్నాడు. దేవుడు మీ మీద జాలి చూపించబోతూ ఉన్నారు. కొంతమంది మీ భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు అంటున్నాడు, నీకు ఒక మంచి భవిష్యత్తును నేను ఇవ్వబోతూ ఉన్నాను. కొంతమంది మీకున్నటువంటి బలహీనత కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు అంటూ ఉన్నారు, నేను స్వస్థత ఇవ్వబోతూ ఉన్నాను, నిన్ను ఆస్వాదించబోతూ ఉన్నాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేని బిడ్డ, దేవుడు ఎంత అద్భుతమైనటువంటి దేవుడు అండి. ఆయన వాగ్దానం ఇస్తే మన జీవితంలో నెరవేర్చే గొప్ప దేవుడిగా ఆయన ఉంటాడు. బైబిల్ గ్రంథంలో చూస్తే అబ్రహాము కూడా దేవుడు వాగ్దానం ఇచ్చాడు. మనం గమనిస్తే ఆదికాండము 12వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని తన జీవితంలో దేవుడు నెరవేర్చాడు. మనం గమనిస్తే 12వ అధ్యాయము 1వ వచనంలో, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. దేవుని బిడ్డలారా, ఒక వాగ్దానాన్ని దేవుడు అక్కడ ఇచ్చాడు. నేను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తానని ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఇచ్చాడు. అయితే ఆ వాగ్దానమునకు ముందుగా దేవుడు ఒక పని చేయమన్నాడు. నీ దేశమును, నీ యొక్క కుటుంబమును, నీ స్వజనమును విడిచిపెట్టి నీ చూపించే దేశానికి వెళ్ళుము అని అబ్రహాముకు సెలవిచ్చారు. అబ్రహాము దీవించబడ్డాడు. దీవించబడ్డానికి గల కారణం, దేవుడు చెప్పిన ప్రతి పనిని కూడా అబ్రహాము చేశాడు. దేవుడు ఏదైతే చేయమన్నాడో అది గుడ్డిగా నమ్మి చేశాడు. దేవుడు వెళ్ళమన్న చోటుకి వెళ్ళాడు. దేవునికి ఇష్టడుగా అబ్రహాము జీవించాడు. అందుకే అబ్రహాము జీవితంలో ఆశీర్వాదం ఆలస్యమైనప్పటికీ కూడా ప్రతి వాగ్దానాన్ని కూడా అబ్రహాము జీవితంలో దేవుడు నెరవేర్చాడు. తన నామమును గొప్ప చేశాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా అబ్రహామును దేవుడు ఉంచాడు. దేవుని స్తోత్రం. ఈరోజు మనము కూడా అబ్రహాములాగా దేవుని మాట వినగలిగితే, దేవుని వెంబడించగలిగితే, దేవుడు కోరుకున్నట్లుగా ఈ లోకంలో మనం ఉండగలిగితే, దేవుడు అంచి ఉన్నాడు, నిన్ను ఆస్వాదించబోతున్నాను, నీ మీద నా యొక్క జాలి చూపించబోతూ ఉన్నానని దేవుడు తెలియజేస్తున్నాడు. దీని బిడ్డలు ఈరోజు ఖచ్చితంగా
మనలందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. అయితే అబ్రహాము లాగా మనము కూడా నడుచుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన కార్యాలు మనం పొందుకుంటాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ దినం మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకు మీకు వందనాలు. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి నీ కరుణ, నీ కృప, నీ జాలి ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి ప్రతి ఒక్కరి జీవితంలో సమాధానము దయచేయమని సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.